ఈ ప్రశాంతమైన, జ్ఞానపూర్వకమైన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం త్రిపిటకాలు అనగా పాలీక్యానన్ మరియు విముక్తిమగ్గలాంటి ప్రాచీన గ్రంథాల గుండా ప్రయాణిస్తూ మానవ అంతరంగపు మూలాలను తాకే ఒక అత్యంత కీలకమైన అంశాన్ని శోధించబోతున్నాం. అదే శీలం. నిజానికి శీలం అనగానే సాధారణ వ్యవహారంలో మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఒక నియమ ఆవడిని పాటించడం లేదా కేవలం సత్ప్రవర్తన కలిగి ఉండటం. కానీ ఈ మూల గ్రంథాలను నిశితంగా పరిశీలిస్తే ఇది అంతకంటే చాలా లోతైనది అని అర్థమవుతుంది. అవును. అంటే ఇది కేవలం కొన్ని నియమాలకు మాత్రమే పరిమితమైనది కాదు. ఇది మన మానసిక, ఆధ్యాత్మిక స్థితులను సమూలంగా నియంత్రించే ఒక జీవన పునాదిగా చెప్పాలి. సరే, దీని విశ్లేషిద్దాం. మూల గ్రంథాల ప్రకారం అసలు ఈ శీలం వెనుక ఉన్న బహుముఖ అర్థాలేమిటి? బుద్ధధమ్మంలో ఒక భిక్షువు దైనందిన జీవితాన్ని ఇది ఎలా నిర్దేశిస్తుంది? ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే, ఈ ప్రాచీన గ్రంథాలు శీలాన్ని ఒక వియుక్తమైన లేదా అర్థం కాని భావనగా వదిలేలేదు. దానిని అత్యంత సజీవమైన, అనుభవపూర్వకమైన రూపకాలతో వివరించాయి. రూపకారు అలాగానే అది మనకు విషయాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కదా? ఖచ్చితంగా. విముక్తిమగ్గ మరియు త్రిపిటకాలలోని చారిత్రక ఆధారాలను, ముఖ్యంగా వినయపిటకంలోని ఫుట్నోట్స్ పరిశీలిస్తే శీలానికి ప్రధానంగా 3 భౌతిక మరియు మానసిక స్థితులతో ముడిపడిన రూపకాలను అందించారు. అందులో మొదటిది శిర అనగా తల. ఇది కేవలం ఒక పోలిక కాదు, ఒక ప్రాథమిక సూత్రం. తల అంటే ఒక భౌతిక అవయవాన్ని ఆధ్యాత్మిక స్థితికి ముడిపెట్టడం చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా తల అనేది మన ఇంద్రియాలకు, ఆలోచనలకు కేంద్రం. మరి ఒక భిక్షువు జీవితంలో ఈ శిర అనే రూపకాన్ని అన్వయించినప్పుడు మూల గ్రంథాలు దీన్ని ఎలా వివరిస్తున్నాయి? వినయపిటకం దీని గురించి చాలా స్పష్టమైన వివరణ ఇస్తుంది. ఒక సాధారణ మనిషి భౌతిక శరీరానికి తల ఏ విధంగా కేంద్రబిందువో దీన్ని అలాగే అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి తల నరికివేయబడితే అతని కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు. ఆ ఇంద్రియాలన్నీ తమ పనిని శాశ్వతంగా నిలిపివేస్తాయి కదా? అవును. ఇక భౌతిక శరీరం ఏ విధంగానూ పనిచేయదు, ప్రాణంతో ఉండదు. సరిగ్గా అదేవిధంగా బుద్ధధమ్మంలో ఒక భిక్షువు తన శీలాన్ని కోల్పోవటం అనగా ప్రాథమిక నిగ్రహాన్ని వీడటం అనేది ఆధ్యాత్మిక మరణంతో సమానం. తలలేని మొండెంలాగా శీలం లేని వ్యక్తి ఎన్ని అత్యున్నత ధ్యాన సాధనలు చెయ్యడానికి ప్రయత్నించినా అతని ఆధ్యాత్మిక ఇంద్రియాలు పనిచెయ్యవు. అంటే ఆ పునాది లేకుండా జ్ఞానమనే దృష్టి వికసించదు అన్నమాట. అందుకే శీలాన్ని ప్రతి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రాణవాయువులాంటిదిగా ఒక సిరగా పరిగణించారు. నిజమే. ఇది శీలం లేకపోతే జరిగే నష్టాన్ని సూచిస్తుంది. ఒక భౌతిక మరణం శరీరానికి ఎలాగో ఆధ్యాత్మిక మరణం అంతరంగానికి అలాంటిది. అయితే శీలాన్ని పాటించడం వల్ల అంతరంగంలో కలిగే అనుభూతిని వర్ణించడానికి ఈ గ్రంథాలు 2వ రూపకాన్ని ఉపయోగించాయి. అదే శీతల అంటే చల్లదనం లేదా శీతతలం. శీతల, ఈ చల్లదనమనే భావన మనస్సుకు సంబంధించిందై ఉంటుందని నా ఊహ. అవును. ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణను ప్రస్తావించారు. స్వచ్ఛమైన గంధపు లేపనాన్ని, ముఖ్యంగా శాంటాలం ఆల్బమ్ అనే శ్రేష్టమైన భారతీయ గంధపు చెక్కను అరగదీసి శరీరానికి పూసుకున్నప్పుడు ఒక సహజమైన శారీరక చల్లదనం కలుగుతుంది. ఎండలో నడిచివచ్చిన వ్యక్తికి ఆ లేపనం ఎలాగైతే ఉపశమనాన్నిస్తుందో శీలమనేది మనసుకు అలాంటి ఉపశమనాన్ని ఇస్తుంది. మనస్సుకు చల్లదనం అనగానే దానికి విరుద్ధంగా మనసులో అప్పటికే ఏదో ఒక వేడుంటుందని పరోక్షంగా చెబుతున్నట్లుంది కదా. ఈ వేడి అనేది దేనివల్ల పుడుతుంది? సాధారణ జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిళ్ల వల్లనా, లేక నైతికమైన ఉల్లంఘనల వల్ల పుట్టే వేడా ఇది? అది ఖచ్చితంగా నైతిక ఉల్లంఘనల వల్ల అంతరంగంలో రగులుకునే వేడి గురించే. త్రిపిటకాల ప్రకారం ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు లేదా ఒక నైతిక నియమాన్ని ఉల్లంఘించినప్పుడు వారి మనస్సులో ఒక విధమైన తీవ్రమైన ఆందోళన పుడుతుంది. దీన్నే పాలి భాషలో కుక్కుచ్చా అంటారు. కుక్కుచ్చా అంటే అపరాధ భావన లేదా పశ్చాత్తాపం అనుకుంటాను. ఖచ్చితంగా. తప్పు చేశాననే భయం, దానివల్ల భవిష్యత్తులో రాబోయే పరిణామాల పట్ల ఆందోళన మనస్సును నిరంతరం దహించివేస్తుంటాయి. అది ఒక అదృశ్యమైన మంటలాంటిది. కాని శీలాన్ని పాటించే వ్యక్తి అనగా ఇతరులకు హాని చేయని వ్యక్తి మనస్సులో ఈ పశ్చాత్తాపం ఉండదు. ఆ అపరాధ భావన లేకపోవడం వల్లే అతనిలో ఒక సహజమైన సంతోషం, ఒక ప్రశాంతత
ఉద్భవిస్తుంది. అదే గంధపు లేపనంలాంటి చల్లదనం. అవును, పశ్చాత్తాపం మనిషిని లోపలి నుండే దహించివేస్తుంది. వాటి నుండి విముక్తి పొందటమే అసలైన చల్లదనం. ఈ విశ్లేషణ మనస్తత్వశాస్త్రపరంగా కూడా చాలా లోతైనది. అయితే ఈ అంతర్గత చల్లదనం ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమవుతుందా, లేక అది అతని చుట్టూ ఉన్న సమాజంపై, బాహ్య ప్రపంచంపై కూడా ప్రభావం చూపుతుందా? అక్కడే మూడవ రూపకం తెరపైకి వస్తుంది. అదే శివ అనగా భద్రత. ఒక వ్యక్తి అంతరంగం ప్రశాంతంగా, చల్లగా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా అతని చుట్టూ ఉన్న ప్రపంచంపై పడుతుంది. సాధారణంగా భద్రత అంటే మనం ఇతరుల నుండి రక్షణ పొందటానికి ఆయుధాలు కలిగి ఉండటం లేదా కోటలు నిర్మించుకోవడం అనుకుంటాం. నిజమే, బయటి ప్రమాదాల నుండి కాపాడుకోవడం భద్రత అని లోకం భావిస్తోంది. కాని పాలిఖానన్ భద్రతను పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తోంది. ఒక శీలవంతుడైన భిక్షువు ఎప్పుడూ అత్యంత హుందాగా ఉంటాడు. అతని మాటల వల్లగాని, చేతల వల్లగాని సమాజంలో ఏ ప్రాణికి ఎలాంటి హాని జరగదు. ఎవరి పట్ల ద్వేషం లేని ఆ స్థితి వల్ల ఇతరులలో అతని పట్ల ఎలాంటి భయమూ కలగదు. ఖచ్చితంగా ఇతరులకు తన వల్ల భయం కలగకపోవడమే తాను ప్రపంచానికివ్వగలిగే అతిపెద్ద భద్రత. దీన్నే అభయదానమంటారు. ఇది వినడానికి చాలా విప్లవాత్మకమైన ఆలోచనలా ఉంది. భద్రత అంటే మనల్ని మనం రక్షించుకోవడం కాదు, మనవల్ల ఇతరులకు భయం లేకుండా చేయడం. అంతర్గతంగా చల్లదనాన్ని అనుభవిస్తూ బాహ్యంగా ప్రపంచానికి భద్రతనివ్వడం అనేది ఒక సంపూర్ణమైన జీవన విధానం. అవును, ఇదొక విశాలమైన దృష్టికోణం. అయితే ఇక్కడి విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ శీలం అనేది అంతర్గత స్వభావంగా మారాలి అని వింటున్నాం కదా. కాని ప్రాచీన గ్రంథాలలో కఠినమైన నియమాలు పాటించటం, అడవులలో జీవించటం లాంటి శారీరక సాధనల గురించి కూడా మనం చదువుతుంటాం. శీలానికి, ఆ వ్రతానికున్న సూక్ష్మమైన వ్యత్యాసాన్ని ఈ గ్రంథాలు ఎలా విడమర్చి చెబుతున్నాయి? ఇది బుద్ధధమ్మం యొక్క మూలతత్వాన్ని అర్థం చేసుకోవడానికే అత్యంత కీలకమైన ప్రశ్న. మూల గ్రంథాలు నిగ్రహం మరియు వ్రతం అంటే పాలీ భాషలో శీలం మరియు వతం మధ్య చాలా స్పష్టమైన విభజన రేఖను గీశాయి. ముందుగా శీలం గురించి చూస్తే ఇది పాతిమొక్క నిగ్రహం. పాలీలో దీన్ని సంవర అంటారు. సంవర అంటే పాపకార్యాలను చేయకుండా ఉండటం, ఇతరులకు హాని తలపెట్టకుండా ఉండటం కదా. అవును, ఇది మనస్సుకు సంబంధించిన సహజమైన వివేకం. ఇందులో శరీరాన్ని బలవంతంగా దండించడం ఉండదు. అంటే శీలమనేది ప్రధానంగా ఒక వ్యక్తి మనస్సులో పుట్టే నిగ్రహం. మరి వతం లేదా వ్రతమంటే ఏమిటి? అది ఈ సంవరకంటే ఎలా భిన్నంగా ఉంటుంది? వ్రతమనేది తీవ్రమైన భౌతిక శ్రమతో కూడుకున్నది. పాలీకానోన్లో దీనిని ఉరియ సమాధాన అంటారు. అంటే ఒక నిర్దిష్టమైన నియమాన్ని పూనుకోవడం లేదా స్వీకరించడం, దానికోసం శారీరకంగా శ్రమించడం. ఉదాహరణకు ధృతంగా ఆచరణలు ఉన్నాయి. అంటే రోజుకొక్కసారే భోజనం చేయడం లేదా ఎప్పుడూ అడవిలోనే నివసించడం లాంటి కఠినమైన నియమాలనుకుంటాను. ఖచ్చితంగా పాత బట్టల్నే ధరించడం లేదా నిద్రపోకుండా కేవలం కూర్చుని మాత్రమే రాత్రంతా గడపడం లాంటివి. ఇవన్నీ కఠినమైన శారీరక వ్రతాలు. ఇవి శరీరాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ఉపయోగపడే సాధనాలు మాత్రమే. ఈ వ్యత్యాసాన్ని గమనిస్తే వ్రతం అనేది భౌతికంగా కనిపించే ఒక కఠినమైన ఆచరణ. కాని ఒక వ్యక్తి అడవిలో ఏకాంతంగా ఉంటూ కఠినమైన వ్రతాలు ఆచరిస్తున్నంత మాత్రాన అతన్లో శీలం అంతర్గతంగా ఉన్నట్లేనా? అంటే వ్రతం ఉంటే శీలం ఉన్నట్లే అని ఖచ్చితంగా చెప్పగలమా? అలా ఖచ్చితంగా చెప్పలేము. మూల గ్రంథాలు కూడా అదే విషయాన్ని అత్యంత స్పష్టంగా వివరిస్తున్నాయి. వ్రతం ఆచరించినంత మాత్రాన శీలం ఉన్నట్లు కాదు. ఒక వ్యక్తి ఎంతో కఠినమైన నియమాలు పెట్టుకుని శరీరాన్ని ఎండగట్టి అడవిలో కూర్చోవచ్చు. కాని అతని మనస్సులో ఇతరుల పట్ల ద్వేషం, అసూయ ఉంటే ఆ కఠినమైన దుతంగ ఆచరణలు కేవలం ఒక వ్యాయామం మాత్రమే అవుతాయి. అవును, అక్కడ వ్రతం ఉంది, కాని శీలం లేదు. శీలమనేది అంతర్గత స్వభావం. అది పవిత్రమైన ఉద్దేశ్యం. ఒక భిక్షువు అడవిలో ఉండనవసరం లేదు, కఠిన ఉపవాసాలు చెయ్యనవసరం లేదు. అతను సాధారణ ప్రజల మధ్యే ఉంటూ కూడా అతని మనస్సు పాపకార్యాల పట్ల విముఖత కలిగి ఉంటే అతనిలో శీలం పరిపూర్ణంగా ఉన్నట్లే. అంటే వ్రతమనేది మనస్సును దారిలోకి తీసుకురావడానికి వాడే ఒక తాత్కాలిక సాధన కావచ్చు. కాని శీలమనేది అంతిమంగా మనస్సు చేరుకోవాల్సిన గమ్యమనమాట. వ్రతం సాధన, శీలం గమ్యం. ఇక్కడ ఉద్దేశం యొక్క స్వచ్ఛతే ప్రధానమనేది స్పష్టమవుతోంది. ఖచ్చితంగా. దీన్ని విశాల దృక్పథంతో అనుసంధానిస్తే ఇంకొక కోణం కూడా పరిశీలించాలి. పాలీ భాషలో శీలానికి పకతి అంటే సహజ స్వభావమని, ఆచార
అంటే నడవడిక అనే అర్థాలున్నాయని చెబుతారు. ఒకవేళ శీలమంటే కేవలం నడవడిక మాత్రమే అయితే ఒక తప్పుడు దారిలో నడిచే వ్యక్తికి కూడా ఒక స్థిరమైన నడవడిక ఉంటుంది కదా. ప్రతిరోజూ పదే పదే మోసం చేసే వ్యక్తికి మోసం చేయడమే ఒక అలవాటుగా మారుతుంది. మరి దాన్ని కూడా శీలమంటారా? ఇది భాషాపరంగా, తత్వశాస్త్రపరంగా చాలా లోతైన పరిశీలన. మనం సాధారణంగా శీలం అనగానే అది ఎప్పుడూ పవిత్రమైనదే అని ఒక తీర్మానానికి వచ్చేస్తాం. కాని పాలీ భాషలో శీలమనే పదానికి మూల అర్థం అలవాటు లేదా పదే పదే చేయటం ద్వారా ఏర్పడిన స్వభావం. అందుకే ప్రాచీన గ్రంథాలు దీన్ని ఒకే ఘాటన కట్టకుండా 3 రకాలుగా వర్గీకరించాయి. ఆ 3 వర్గీకరణలు ఏమిటి? అందులో మొదటిది మనం ఇంతకు ముందు నుండి మాట్లాడుకుంటున్న కుశలశీలం, అనగా ఆరోగ్యకరమైన పవిత్రమైన శీలం. ఇది నిందారహితమైన చర్యలను కలిగి ఉంటుంది. సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవనాధారం దీని లక్షణాలు. అంటే దీని ఫలితంగా మనస్సులో ఎలాంటి కల్మషం ఉండదు. మనం ముందు చెప్పుకున్న ఆ శీతల లేదా చల్లదనమనేది ఈ కుశలశీలం వల్లే సాధ్యమవుతోంది కదా. అవును, ఇది ఎప్పుడూ సంతోషకరమైన కర్మ ఫలితాలనే ఇస్తుంది. ఇది అందరికీ సులభంగా అర్థమయ్యే వర్గీకరణ. ఎవ్వరికీ హాని చేయకుండా జీవిస్తే అది కుశలశీలం. మరి రెండో వర్గీకరణ ఏమిటి? ఒక చెడు నడవడికను కూడా శీలం అనే పిలిచే అవకాశం పాలీకానంలో ఉందా? ఇక్కడే మనం పాలీకానంలోని సాంకేతిక పదాల ప్రయోగాన్ని గమనించాలి. రెండో వర్గీకరణ అకుశలశీలం. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపించవచ్చు. ఒక క్రూరుడికి లేదా ఒక మోసగాడికి కూడా వాళ్లకంటూ కొన్ని స్థిరమైన అలవాట్లు ఉంటాయి కదా. మూలగ్రంథాలు దీనిని పాప అనగా పాపకార్యాలుగా లేదా తప్పుడు జీవనాధారంగా వివరిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి నిరంతరం ప్రాణులను హింసించటం లాంటి పనులు చేస్తూ దాన్ని తన పగతిగా మార్చుకుంటే అది అకుశలశీలమవుతుంది. ఖచ్చితంగా ఇవి నిందాపూర్వకమైన చర్యలు. ఇవి తాత్కాలికంగా ఆ వ్యక్తికి ఏమైనా లాభం చేకూర్చినట్లు అనిపించినా కర్మసిద్ధాంతం ప్రకారం అంతిమంగా ఇవి ఎంతో బాధాకరమైన ఫలితాలనే ఇస్తాయి. మనమింతకు ముందు చెప్పుకున్న మానసిక వేడి ఈ అకుశలశీలం నుండే పుడుతుంది. పదే పదే చేసే మంచి పని కుశలశీలంగా, పదే పదే చేసే చెడు పని అకుశలశీలంగా మారుతుంది. శీలమనేది మనల్ని మనం ఎలా మలుచుకుంటున్నామనేదానికి ప్రతిరూపమనమాట. అయితే ఇక్కడ ఒక తాత్వికమైన ప్రతిష్టంభన కనిపిస్తోంది. కుశలశీలం మంచి కర్మలను కూడబెడితే అకుశలశీలం చెడు కర్మలను కూడబెడుతుంది. కాని బుద్ధధమ్మం అంతిమ లక్ష్యం కర్మల చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందటం కదా. ఆ స్థితిని వివరించడానికి ఇంకేదైనా వర్గీకరణ ఉందా? చాలా అద్భుతమైన కోణాన్ని స్పృశించారు. కర్మల వలయం నుండి బయటపడే ఆ అత్యున్నత ఆధ్యాత్మిక స్థితినే 3వ రకమైన శీలంగా వర్గీకరించారు. అదే అవ్యాకృత శీలం. అవ్యాకృత అంటే నిర్ణయించబడనిది లేదా తటస్థమైనది. ఇది సంపూర్ణంగా కల్మషరహితమైన ప్రవర్తన. ఇది సాధారణ వ్యక్తులకు సంబంధించినది కాదని అర్థమవుతోంది. ఒక అర్హుతుడి నడవడికను ఇది సూచిస్తుందా? అవును. అజ్ఞానపు పొరలునన్నింటినీ తొలగించి సంపూర్ణ జ్ఞానోదయం పొందిన ఒక అత్యున్నత భిక్షువు యొక్క నడవడికను ఇది సూచిస్తోంది. సాధారణంగా కుశలశీలం పాటించే వ్యక్తి మనసులో ఎక్కడో ఒక మూల పుణ్యం సంపాదించాలనో ఒక సూక్ష్మమైన ఆశ ఉండవచ్చు. ఆ ఆశ వల్లే అది మంచి కర్మగా మారుతుంది. నిజమే. కాని ఒక అర్హతుడు చేసే పనుల్లో ఎలాంటి ఆశ, భయం లేదా స్వార్థం ఉండవు. వారు కేవలం లోక కళ్యాణం కోసం స్వచ్ఛమైన కరుణతో మాత్రమే పనిచేస్తారు. దీనిని వివరించడానికి త్రిపిటకాలలో ఒక లోతైన రూపకాన్ని వాడతారు. ఒక విత్తనాన్ని నిప్పులో కాల్చిన తర్వాత దాన్ని ఎంత సారవంతమైన నేలలో నాటినా, ఎంత నీరు పోసినా అది ఎలాగైతే మొలకెత్తదో అద్భుతం. అలాగే అర్హతుని మనసులోని రాగ, ద్వేష, మోహాలు జ్ఞానమనే అగ్నిలో దహించుకుపోయాయి. ఖచ్చితంగా. కాబట్టి వారు చేసే పవిత్రమైన చర్యలు కూడా ఎలాంటి కొత్త కర్మను సృష్టించవు. ఆ చర్యలకు ఎలాంటి భవిష్యత్తు ఫలితాలు అంటుకుని ఉండవు. ఇలా కర్మరహితమైన స్వచ్ఛమైన నడవడికే అవ్యాకృత శీలం. కాలిపోయిన విత్తనం లాంటి మనస్సు. వారి ప్రపంచంలో జీవిస్తూనే అన్ని పనులు చేస్తూనే ఉంటారు. కాని ఏ ఫలితానికి వారు బందీలు కారు. ఈ 3 వర్గీకరణలు మానవ పరిణామాన్ని ఎంత స్పష్టంగా చూపుతున్నాయో కదా. మన పతనాన్ని సూచించే అకుశలశీలం దగ్గర నుండి ప్రాథమిక ప్రశాంతతను ఇచ్చే కుశలశీలం మీదుగా ఏ కర్మ అంటని అవ్యాకృత శీలమనే అత్యున్నత శిఖరం వరకు ఈ ప్రయాణం సాగుతుంది. అవును,
ఈ మొత్తం చర్చను మనం నిశితంగా పరిశీలిస్తే విముక్తిమగ్గ మరియు త్రిపిటకాలు మనకు బోధిస్తున్న సారాంశం ఒక్కటే. శీలం అనేది గుడ్డిగా పాటించే నియమాల పట్టిక కాదు. అది మనసు యొక్క లోతైన స్థితి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనలో ఈ నిగ్రహాన్ని ఒక సిరలాగా అత్యంత ప్రాధాన్యతతో నిలుపుకుంటాడో అప్పుడే అతని అంతరంగంలో పశ్చాత్తాపం లేని శీతల ఏర్పడుతుంది. ఆ అంతర్గత చల్లదనం వల్ల బాహ్య సమాజంలో అతని ద్వారా ఆశివ భద్రత స్థాపించబడుతుంది. నిజమే. ఈ క్రమంలో భౌతిక వ్రతాలు కేవలం దారిని చూపించే మైలురాళ్లు మాత్రమే. నిజమైన మార్పు అనేది మన రోజువారీ అలవాట్లను అనగా మన పకతి లేదా ఆచారను కుశలంగా మార్చుకోవడంలోనే ఉంది. ప్రాచీన గ్రంథాల వెలుగులో సాగిన ఈ లోతైన విశ్లేషణ నైతికత అనే పదాన్ని ఒక సరికొత్త కోణంలో చూడ్డానికి ఎంతో దోహదపడింది. భౌతిక సాధనల కంటే అంతర్గత స్వచ్ఛతే ముఖ్యమని తెలుసుకున్నాం. చివరగా ఈ ఆలోచనాత్మకమైన ప్రయాణాన్ని ముగించే ముందు ఈ తత్వశాస్త్రం ఆధారంగా ఒక లోతైన ప్రశ్నను మన అందరి అంతరంగ పరిశీలనకు వదిలిపెట్టాలనుకుంటున్నాను. మన దైనందిన జీవితంలో బాహ్యంగా అనేక నియమాలు పాటిస్తూ కఠినమైన వ్రతాలు ఆచరించడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నామని భ్రమపడ్డం చాలా సులభమే. కానీ అసలైన సత్యమేమిటంటే మన సాధారణ రోజువారీ అలవాట్లు, మన సహజ నడవడిక అంతిమంగా మన మనస్సులో ఆ గంధపు లేపనంలాంటి చల్లదనాన్ని పెంచుతుందా, లేదా మనం ఇతరుల పట్ల ప్రదర్శించే సూక్ష్మమైన ద్వేషం, అసూయ వల్ల అపరాధభావన అనే అనవసరమైన మానసిక వేడిని సృష్టించుకుంటున్నామా? పాలికానన్ మనకు నేర్పే ఆ అసలైన నిగ్రహం అంటే కేవలం చెడును ఆపడం మాత్రమే కాకుండా కాలిపోయిన విత్తనంలా కల్మషరహితంగా ఉండటం మన సహజ స్వభావంగా మారినప్పుడే కదా నిజమైన భద్రత దొరికేది. ఈ ప్రశ్నతో అత్యంత ప్రశాంతమైన ఈ ధ్యానపూర్వకమైన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఈ చేతోల నిరంతరం కొడసనాతిని ఉండాలి.